హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కిడ్నీలు పాడైపోయే ముందర మనకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. కొత్త వారైతే వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా అలసటగా అనిపిస్తుందా? నిద్ర పట్టడం లేదా? ఆకలి వేయడం లేదా? చిరాకుగా అనిపిస్తుందా? ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుందా? నడుములో విపరీతమైన నొప్పి ఉంటుందా? ఈ లక్షణాలన్నీ మీ శరీరంలో కనబడుతున్నట్లయితే తొందరలోనే మీ కిడ్నీలు పాడైపోతున్నాయని అర్థము. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే 2 కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అయితే పాడైపోయే ముందు కొన్ని సంకేతాలను మీ శరీరానికి కిడ్నీలు అందిస్తాయని మీకు తెలుసా? వీటిని మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అందుకే కిడ్నీలు పంపించే సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. కిడ్నీలు పాడైపోయే ముందు శరీరానికి అందే సంకేతాలు ఏంటో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిడ్నీలు శరీరానికి చాలా ముఖ్యమైన భాగాలు. గుండె రక్త ప్రసరణ ద్వారా కిడ్నీలకు దాదాపు 20% వరకు చేరుస్తుంది. కిడ్నీలలోనే రక్తం శుద్ధి అవ్వటం జరుగుతుంది. శుద్ధి చేసిన రక్తాన్ని తిరిగి కిడ్నీలు శరీరంలోకి పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలని మూత్రం ద్వారా కిడ్నీలు బయటకు పంపుతుంది. ఒక్కసారి కిడ్నీ పనిచేయడం ఆగిపోతే శరీరంలోని రక్తం శుద్ధి అవ్వదు. ఎందుకంటే శరీరంలోని చెడు పదార్థాలు, వ్యర్థాలు, టాక్సిన్స్ పేరుకుపోయి శరీరంలోని రక్తంలోని కలిసిపోతాయి. దాంతో 2 కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించగలిగితే సరైన ట్రీట్మెంట్ ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోవచ్చు. కానీ కిడ్నీలు పాడైపోయే విధానాన్ని అంత తేలికగా గుర్తించలేము. కేవలం కొన్ని సిమ్టమ్స్ ద్వారానే తెలుసుకోగలము. మెల్లమెల్లగా కిడ్నీలు పాడైపోయే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. ఒకవేళ కిడ్నీలు పాడైపోతే ఆ వ్యక్తికి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తారు. రక్తాన్ని పదే పదే మార్చవలసి ఉంటుంది. ఇక మరొక పద్ధతి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే వేరొకరి నుంచి కిడ్నీని తీసుకొని శరీరానికి అమర్చడం. అయితే ఈ 2 చికిత్సలు అంత తేలికైన పద్ధతులు కాదు. డయాలసిస్ చేయించుకోవడం ఇది అందరి వల్ల కాదు, చాలా ఖరీదైంది. ఇక ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కిడ్నీ దాతలు ఎక్కడో ఎవరికో కానీ దొరకరు. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంతో ధనవంతులు అయితే తప్ప కిడ్నీని కొనుక్కోలేరు. అయితే కిడ్నీలు పాడైపోయే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటి లక్షణం ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించడం. మీరు సరిపడినంత నిద్రపోయినా కూడా రోజంతా అలసటగా అనిపిస్తే మీ కిడ్నీ మెల్లమెల్లగా పాడైపోతుంది అని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుసుకోవాలి. మీ కిడ్నీ పూర్తిగా పాడైపోతేనే రక్తాన్ని శుద్ధి చేయడం ఆపేస్తుంది. అప్పుడు రక్తంలోని విషపూరితమైన పదార్థాలు చేరుకుంటాయి. విషపూరితమైనవి రక్తం మెదడు వరకు చేరుతుంది. అందువల్ల పూర్తి శరీరం అలసటగా అనిపిస్తుంది. రెండవ లక్షణము ఎక్కువగా కోపం, చిరాకు కలగడం. పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కువగా చిరాకు కలుగుతున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేస్తే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కిడ్నీలు పాడైపోయే ఫస్ట్ స్టేజ్లో రక్తం శుద్ధి అవ్వకపోవడం వల్ల మెదడులో విషపూరితమైన రక్తం చేరుకుంటుంది. అందువల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఆక్సిజన్ శాతం తగ్గడం వలన ఎక్కువ చిరాకు, కోపం కలుగుతాయి. ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తూనే ఉంటాయి. ఇక నడుములో విపరీతమైన నొప్పి వచ్చినా కూడా మీ కిడ్నీలు పాడైపోతున్నాయన్న సంకేతాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి. ఈ లక్షణాలు ఏదైనా మీరు ఎక్కువగా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చెకప్ చేసుకోవడం మంచిది. ఇక మూడవ లక్షణం మాటి మాటికి వాంతులు అవుతున్నట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం, సరిగ్గా తినలేకపోవడం. విషపూరితమైన పదార్థాలు రక్తంలోని చేరుకోవడం వల్ల శరీరం సరిగా తన పని తాను చేసుకోవడం ఆపేస్తుంది. అందువల్ల ఆకలి సరిగ్గా లేకపోవడం లేదా తినాలనిపించకపోవడం, వాంతులు అవుతున్నట్లు ఫీలింగ్ కలగడం చాలా సహజంగా కనిపించే లక్షణాలు. ఇక 4వ లక్షణం మాటి మాటికి యూరిన్ రావడం. కిడ్నీలోని ఫిల్టర్స్ పాడైపోవడం వల్ల మీరు ఏం తాగినా రక్తంలో కలిసిపోవడం, ఆ రక్తం శుద్ధి కాకపోవడం వల్ల అలాగే బయటకు వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళవలసి రావడం మీ కిడ్నీలు పాడైపోతున్నాయనే సంకేతాన్ని సూచిస్తుంది. ఇక కిడ్నీలు అతి తొందరలోనే పనిచేయడం ఆపేస్తాయని చెప్పే సంకేతాన్ని ఇచ్చే 5వ లక్షణం ఎంత ఎండలో ఉన్నా చెమటలు పట్టకపోవడం, ఎక్కువగా నిద్ర రావడం, చలి వేయటం, అలాగే దాహం వేయకపోవడం. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు అని అర్థం చేసుకోవాలి. 6వ లక్షణం చేతులు, కాళ్ళు, మొహం వాపు రావడం, నీరు చేరడం, అలాగే శరీరంలోని కొన్ని భాగాల్లో వాపు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉన్న కారణం ఏంటో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక తర్వాత లక్షణం హై బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది చాలా మందిలో కనిపించే ప్రధాన లక్షణం. కిడ్నీలు పనిచేయకపోవడం వల్ల అనేక సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి రక్తహీనత, అనీమియా, శరీరంలోని హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండడం, మాటి మాటికి చిన్న చిన్న కారణాలతో హాస్పిటల్కి వెళ్ళటం లేదా కళ్ళు తిరుగుతూ ఉండడం. ఇవన్నీ లక్షణాలన్నీ ప్రధానమైనవి. వీటిని అశ్రద్ధ అస్సలు చేయకూడదు. ఇక శరీరంపై దురద, మచ్చలు ఎక్కువగా ఏర్పడడం, రక్తం శుద్ధి అవ్వకపోవడం వల్ల శరీరంలోని విషపూరితమైన పదార్థాలు చేరుకొని అక్కడ ఎక్కువగా దురదగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలోని మంట,
శరీరంలోని విష పదార్థాలు చేరుకోవడం, రక్తం శుద్ధి అవ్వకపోవడం వల్ల మూత్ర విసర్జన సమయంలోని విపరీతమైన మంట కలుగుతుంది. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రధానమైన కారణాలు. ఈ సిమ్టమ్స్ మీలో ఎవరికైనా కనిపించినట్లయితే మీరు అస్సలైతే నెగ్లిజెన్స్ అయితే చేయకండి. ఈ సిమ్టమ్స్ అన్ని మనకు సిల్లిగానే అనిపిస్తాయి కానీ అది చాలా ప్రమాదానికి అయితే దారితీస్తుంది. దయచేసి అయితే ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం అశ్రద్ధ మాత్రం చేయకండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బ్లాగ్స్కి సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోని అయితే ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.